హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు అత్యంత ముఖ్యమైన సమాచారం విడుదల. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఎస్ఐఆర్ ఫామ్ నింపడం అనేది ప్రస్తుతం చాలామందికి ఒక పెద్ద సవాలుగా లేదా కష్టమైన పనిగా అనిపిస్తోంది. కానీ నిజానికి ఇది చాలా సులభమైన ప్రక్రియ అండి. ఈ యొక్క ఫామ్‌ని ఎలా పూర్తి చేయాలో అర్థం కాక చాలామంది అనవసరంగా భయపడుతూ ఉన్నారు. లేదా టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ఒక్కసారి మీరు ఈ వివరాలను శ్రద్ధగా గమనిస్తే మీరే స్వయంగా ఆన్‌లైన్‌లో ఈ పని పూర్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా 2002 సంవత్సరం కంటే ముందు ఓటు హక్కు ఉన్నవారు తమ వివరాలను ఎలా నింపాలి? అలాగే ఒకవేళ 2002 కంటే ముందు మీకు ఓటు హక్కు లేనివారు, యువకులు అప్పట్లో ఓటు లేనివారు, తర్వాత ఓటొచ్చిన వారు తమ తల్లిదండ్రుల వివరాల ఆధారంగా ఈ ఫామ్‌ను ఎలా పూర్తి చేయాలి అనే 2 అంశాలను మనం ఇక్కడ అత్యంత వివరంగా అయితే చర్చించుకుందాము. సో, అంటే ఇక్కడ ఒక విషయం క్లియర్ అండి. 2002 కంటే ముందే ఓటు హక్కు ఉంటే వారికి ఒక రకంగా ఉంటుంది. 2002 తర్వాత ఓటు హక్కు వచ్చిన వారు ఇప్పుడు ఉన్నవారు యువకులకు అంటే 30 ఏళ్ల వరకు ఉన్నవారు అట్లా. సో, ఇప్పుడే ఓటు హక్కు వచ్చిన వాళ్ళు 2002 తర్వాత ఎప్పుడైనా సరే ఒక దాదాపు 24 ఏళ్ల కింద నుంచి ఇప్పటి వరకు ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరు గూడా వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీదనే ఆధారంగా తల్లిదండ్రుల వివరాల ఆధారంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది నమోదు. ముందుగా ఈ ఫామ్‌ను నింపడానికి కూర్చునేటప్పుడు మీ దగ్గర కొన్ని ముఖ్యమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలండి. అంటే ఆన్‌లైన్‌లో మనము సబ్మిట్ చేసే ముందు కొన్ని అవసరమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవి మీ యొక్క ఆధార్ కార్డు, మీ తల్లిదండ్రుల ఓటర్ కార్డులు మరియు మీ యొక్క పాత ఓటర్ కార్డ్ లిస్టు కాపీలు. ఈ ఫామ్ నింపే ప్రక్రియను ప్రారంభించేటప్పుడు మొదటి కాలంలో మీ పూర్తి పేరును ఆధార్ కార్డ్‌లో ఉన్న విధంగా స్పష్టంగా అయితే రాయాలి. ఇక్కడ మరో సమస్య ఆధార్ కార్డ్‌లో పేరు యాజ్ ఇట్ ఈస్‌గా ఓటర్ కార్డ్‌లో ఉండటం లేదు. వెనక్కి ముందుకెళ్తోంది. అంటే సర్‌నేము ఆధార్ కార్డ్‌లో ఫస్ట్ వస్తుంది. కానీ ఓటర్ కార్డ్‌లో అయితే సర్‌నేము తర్వాత వస్తోంది. ఇది గూడా ఇబ్బందిగా ఉంది. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆఫ్‌లైన్‌లో అయితే సబ్మిట్ చేయాలి. లేదంటే నేమ్ చేంజ్ జేసుకోవాలి. ఆధార్‌లో నేమ్ చేంజ్ జేసుకోవచ్చు. మీ సేవకెళ్ళి రూ. 100 కట్టి ఫామ్ ఇస్తే వాళ్ళు మన పాన్ కార్డు, అలాగే ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్ ఈ 3 ఇస్తే వాళ్ళు మన నంబర్‌కి ఓటీపీ పంపి అప్లై జేస్తారు. అది అప్రూవ్ వచ్చేసరికి 20 రోజులు పడుతుందండి. నేమ్ చేంజ్ అవ్వాలంటే 20 రోజులు పడుతుంది. సో, ఈ విధంగా ఉండాలన్నమాట. సో, అన్నీ కరెక్ట్‌గా ఉన్నవారు ఈ విధంగా ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. సో, ఆ తర్వాత మీ యొక్క ఓటర్ ఐడీ కార్డ్ పైన ఉండే ఈపిక్ నంబర్. సో, మొదట 3 లెటర్స్ అయితే వస్తాయి. ఏబీసీడీ లాగా. తర్వాత నంబర్స్ అనేవి వస్తాయి. నమోదు చేయాలి. సో, మీ తండ్రి లేదా తల్లి పేరు రాసేటప్పుడు వారితో మీకున్న సంబంధం రిలేషన్ ఏమిటి? మదరా? ఫాదరా? ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. మీ జిల్లా మరియు రాష్ట్రం వివరాలను గూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే 2002 సంవత్సరానికి ముందు మీరు ఏ నియోజకవర్గ పరిధిలో ఉండేవారో ఆ నియోజకవర్గ పేరును అక్కడ రాయాల్సి ఉంటుంది. పాత ఓటర్ లిస్టు ఆధారంగా మీ యొక్క ఓటర్ సంఖ్యను, బూత్ నంబర్ మరియు నియోజకవర్గ వివరాలను గూడా అక్కడ మీరు పొందుపరచాల్సి ఉంటుంది. తర్వాత రెండో విభాగంలో మీ యొక్క వ్యక్తిగత వివరాలను నింపాల్సి ఉంటుందండి. సో, మొదటగా మీరు పుట్టిన తేదీని, తర్వాత ఆధార్ కార్డ్‌లో ఉన్న విధంగా అండి యాజ్ ఇట్ ఈస్‌గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పుట్టిన తేదీలో తేడాలుంటే ఫార్మ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. ఆ తర్వాత 12 అంకెల మీ యొక్క ఆధార్ నంబర్‌ను మరియు మీరు ప్రస్తుత మొబైల్ నంబర్‌ను అక్కడ ఎంటర్ చేయాలి. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబరు. మొబైల్ నంబర్ ఇవ్వటం వల్ల భవిష్యత్తులో మీకేమైనా సమాచారం తెలియజేయడానికి అధికారులకు సులభమవుతుంది. మీ కుటుంబ వివరాలు విభాగంలో మీ తండ్రి పేరు, అలాగే ఆయన ఓటర్ కార్డ్ నంబరు, అలాగే మీ తల్లి పేరు, ఆమె ఓటర్ కార్డ్ నంబరు స్పష్టంగా రాయాలి. ఒకవేళ మీరు వివాహితులైతే మీ భాగస్వామి పేరు కూడా వారి ఓటర్ కార్డ్ వివరాలను కూడా ఇక్కడ అందించాల్సి ఉంటుంది. చివరగా మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను అతికించి దాని కింద మీ సంతకం చేయాలి.
ఒకవేళ మీరు 2002 కంటే ముందు ఓటు వేయని వారైతే, ఉదాహరణకు అప్పట్లో మీ వయసు తక్కువగా ఉండటం వల్ల ఓటు హక్కు లేకపోతే, అప్పుడు మీరు మీ తల్లిదండ్రుల వివరాలను ప్రాధాన్యతగా తీసుకోవాలి. వారి యొక్క వివరాల మీదనే చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ భార్య వివరాలు నింపుతున్నప్పుడు ఆమె 2002లో ఓటు లేకపోతే, ఆమె తండ్రి వివరాలను అక్కడ నమోదు చేయాలి. ఆయన పేరు, ఆయన ఓటర్ ఐడీ నంబరు, ఆయన నివసించిన జిల్లా, రాష్ట్రము మరియు 2002 నాటి నియోజకవర్గ వివరాలను పాత ఓటర్ లిస్ట్ నుంచి సేకరించి రాయాలి. ఇలా చేయటం వల్ల మీ కుటుంబం యొక్క స్థానికత, లోకల్ స్టేటస్ అనేది 2002 కంటే ముందే ఉండి ముందు నుండే ఉంది అని జెప్పేసి వీలవుతుందనమాట. ఈ వివరాలన్నీ నింపిన తర్వాత మళ్ళీ ఒకసారి మీ వ్యక్తిగత ఆధార్ వివరాలు, ఫోను నంబర్ మరియు ప్రస్తుత కుటుంబ సభ్యుల వివరాలను పూర్తి చేసి, ఫోటో మరియు సంతకంతో ఫామ్‌నయితే నింపాలి. ఇది అందరూ చాలా కష్టంగా ఉంటుందనుకుంటారు. సో, కష్టమైతే ఖచ్చితంగా మీరు ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేయొచ్చు. అంటే ఆఫ్‌లైన్‌లో ఎలా అంటే, మనము లాగిన్ అయిన తర్వాత ఆహ్, అక్కడ ఎస్ఐఆర్ ఫస్ట్‌లోనే వస్తుందండి. ఆహ్, ఓటర్ వెబ్‌సైట్‌ని లాగిన్ అయితే ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇదే వెబ్‌సైటు. ఇక్కడ మనకు ఫస్ట్‌లోనే ఉంది. సెసెల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి ఉంది. సార్ అని. ఇక్కడ మనము నేమ్స్ సెర్చ్ చేసుకోవచ్చు. లిస్ట్‌లో ఉందా లేదా అని. లేదంటే ఇక్కడ మన మొబైల్ నంబరు ఇట్లా ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత అక్కడ ఫస్ట్‌లోనే మనకు కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. మీరు ఆన్‌లైన్‌లో చేయలేకపోతే, సబ్మిట్ చేయలేకపోతే మీ యొక్క బూత్ లెవెల్ ఆఫీసర్‌ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి 100% బీఎల్ఓ నంబర్ అయితే అక్కడ ఉంటుందండి. సో, మన యొక్క బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ యొక్క ఫోను నంబర్ అయితే ఉంటుంది. అక్కడ ఫోను చేసి మీరు ఆఫ్‌లైన్ ద్వారా అయితే సబ్మిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో, మిస్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ. సో, ఇది ఫ్రెండ్స్. సో, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూసుకోండి. 2002 కంటే ముందు ఓటు హక్కు లేని వారికి తల్లిదండ్రుల ప్రాతిపదికన అయితే చేస్తారు. మ్యారేజ్ అయి ఉంటే సో, వారిని కూడా స్పోజు కాలమ్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఫోటో, సంతకము ఇవన్నీ మర్చిపోవద్దండి. ఎస్ఐఆర్ ఫార్మ్ పూర్తి చేయడం అనేది మీ కుటుంబ స్థానికతను మరియు మీ ఓటు హక్కు వివరాలను అధికారికంగా నమోదు చేసే ఒక ప్రక్రియ అండి. ఇందులో 2002 నాటి ఓటర్ వివరాలను ప్రామాణికంగా అయితే తీసుకుంటారు. ఒకవేళ మీకు అప్పట్లో ఓటు ఉంటే, మీ వివరాలు లేకపోతే మీ తల్లిదండ్రుల వివరాల ఆధారంగా ఫామ్ ఫిల్ చేయాలి. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు మరియు ఐడీ పాత ఓటర్ లిస్ట్ నంబరు జాగ్రత్తగా నింపడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రక్రియనైతే ముగించవచ్చు. భయపడాల్సిన అవసరం లేకుండా సరైన పత్రాలతో నింపితే ఇది కేవలం 5 నిమిషాల్లో ప్రక్రియ అన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.